సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయంటే అందరూ ఎదురు చూస్తారనమాట. అయితే ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారిది 'డాకు మహారాజ్' అలాగే రామ్ చరణ్ గారిది 'గేమ్ చేంజర్' 2 సినిమాలు వస్తున్నాయి. సో ఈ సినిమాలు 2 కూడా మాస్ ఆడియన్స్‌లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌లో అందరికీ కూడా క్యూరియాసిటీ ఉందనమాట. సో ఈ 2 సినిమాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి. అయితే ఈ 2 సినిమాలు కొంచెం ప్రమోషన్‌లో అయితే వెనకబడ్డాయని చెప్పొచ్చు. మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ గారు అయితే వచ్చారు. సో ఆయనతో పాటు శర్వానంద్ గారు కూడా రావడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ విక్కీ అనే ఆయన కూడా వచ్చారనమాట. సో వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే వీళ్ళందరూ కూడా బాలయ్య గారితో మాట్లాడి వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన కొన్ని కొంటి పనుల గురించి మాట్లాడుకుంటూ బాలయ్య గారి దగ్గర అందరూ కూడా ఇరుక్కున్నారనమాట. సో ఆయన అయితే వీళ్ళందరినీ కొంచెం టిపికల్గా క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టి అట్లానే వాళ్ళతో మంచి నిజాలు అయితే రప్పించారు. వాళ్ళ సీక్రెట్స్ అన్ని బయటకు రప్పించారు. అట్లానే వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిచ్చారనమాట. సో ఫన్నీగా అటు శర్వానంద్ గారిని రామ్ చరణ్ గారిని నుంచోబెట్టి గన్స్తో ఆడిచ్చి సో ఇట్లా రకరకాలుగా వాళ్ళతో గేమ్స్ ఆడిచ్చి వాళ్ళని తిప్పలు పెట్టారని చెప్పొచ్చు. సో మరి బాలకృష్ణ గారు అంటే మామూలుగానే జోవియల్గా ఉంటారనమాట. సో మరి ఆయన ఇంకా టాలీవుడ్లో ఇలాంటి యంగ్ హీరోస్తో ఇంకా మంచి ఫన్ క్రియేట్ చేస్తారు. సో మరి అన్‌స్టాపబుల్ షోకి అందరూ రావాలనే కోరుకుంటారు. మరి ఈ క్రమంలో అలాగే రామ్ చరణ్ గారు రావడం జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా అటు 'డాకు మహారాజ్' ఇటు 'గేమ్ చేంజర్' 2 సినిమాలను కూడా బాగా ప్రమోట్ చేసుకున్నట్టు అయిందనమాట. మధ్యలో రామ్ చరణ్ గారు ప్రభాస్ గారికి కాల్ చేయడం ఇట్లా సో అండ్ సో మొత్తం అన్నీ కూడా చాలా మంచిగా అయితే ఈ ఎపిసోడ్ వచ్చింది. సో రాబోయే ఆహా ఎపిసోడ్స్లోనే ఇది ఒక పెద్ద స్ట్రీమింగ్ ఎపిసోడ్లా ఉండబోతుంది. ఇప్పుడు దాకా వచ్చిన ఎన్ని టీఆర్పీస్ ఉన్నాయో రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారు కలుస్తాం వల్ల అటు మెగా నందమూరి అభిమానులు మంచి వ్యూవర్షిప్ అయితే ఇవ్వనున్నారు. సో ఆహాలో ఇప్పుడు దాకా వచ్చిన అన్‌స్టాపబుల్ ఎపిసోడ్స్లోనే ఈ ఎపిసోడ్ మంచి రీచ్ వచ్చేలాగైతే కనబడుతుంది అనమాట. సో ఇంత హైయెస్ట్ వ్యూస్ ఎపిసోడ్ అయితే ఇది కాబోతుంది. సో ఖచ్చితంగా బిఫోర్ ద 'గేమ్ చేంజర్' అండ్ 'డాకు మహారాజ్' రిలీజ్ లోపే ఈ ఎపిసోడ్ అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట. సో మరి రామ్ చరణ్ గారు ఎలాంటి విషయాలు సీక్రెట్స్ బయటపెట్టారు, అలాగే రామ్ చరణ్ గారు శర్వానంద్ గారు విక్కీ గారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళు ఏం చెప్పారు అదంతా తెలియాలి అంటే అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.